జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో హైటెన్షన్ కొనసాగుతుంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైడ్రామా కంటిన్యూ అవుతోంది. పీఠం కైవసం కోసం బీజేపీ, బీఆర్ఎస్ కూటమి, కాంగ్రెస్ మధ్య నువ్వా నీనా అన్నట్టు పోటీ కొనసాగుతోంది. నిన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. కాసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇక అటు ఖానాపూర్ బంద్ కు బీజేపీ, బీఆర్ఎస్ పిలుపునిచ్చాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఖానాపూర్లో పోలీసులు భారీగా మోహరించారు. ఖానాపూర్లో జరగబోతున్న మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ కోసం అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బయట నుంచి కూడా చాలా ఫోర్స్ వచ్చారు. తర్వాత 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు ఎక్కడ కూడా గుమ్మిగుడి తర్వాత అల్లరి చేయడం ఇట్లాంటివి చేయొద్దని ముందుగానే మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎలక్షన్స్ ఫెయిర్గా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో హైడ్రామా కొనసాగుతోంది. నిన్నటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజుకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు దాదాపు 500 మంది పోలీసులు ఈరోజు బందోబస్తు నిర్వహిస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించేందుకు అటు బీజేపీ, బీఆర్ఎస్ కూటమి, ఇటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. నిన్న తమకే బలం ఉంది, తమకే పూర్తి స్థాయిలో సభ్యులు చేతులెత్తారని చెప్పి అటు బీజేపీ, బీఆర్ఎస్ చెప్పింది. ఆ పార్టీకి సంబంధించి చైర్పర్సన్గా మౌనిక గెలిచినట్టు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అది తమకు కూడా మెజార్టీ సభ్యులు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ సరిపడా సభ్యులు తమకు చేతులెత్తినా కూడా అధికారులు బీజేపీ, బీఆర్ఎస్కు సహకరించారని చెప్పి ఎమ్మెల్యే బెర్మబొజ్జు ఆరోపించడంతో తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. ఈ నేపథ్యంలో నిన్నట ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఈ రోజు షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మరోసారి కూడా ఎన్నిక నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలం లేకపోయినా కూడా చైర్మన్, వైస్ చైర్మన్ దక్కించుకునేందుకు కుట్రపూరితంగా వ్యవహరించింది. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికను వాయిదా వేసిందని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ రోజు ఖానాపూర్ బంద్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరియు బీఆర్ఎస్ పార్టీ కూడా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా చలో ఖానాపూర్కు పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఓకే, ఖానాపూర్కు సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఎక్స్ అఫీషియల్స్ ఓటుతో కలిపి 13. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకోవాలంటే 7 సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు చర్చించి పొత్తులు ఫలించిన నేపథ్యంలో నిన్న నుంచి కూడా వాళ్ళు 7 సభ్యుల బలం ఉంది. బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిల్ కాంగ్రెస్ గుట్టికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ 3, బీజేపీ 4 కౌన్సిల్ ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ తమకు ఉందన్న విశ్వాసం బీజేపీ, బీఆర్ఎస్ కూటమిలో ఉంది. అదే సమయంలో 3 కాంగ్రెస్ వార్డు సభ్యులు, మరో ఇండిపెండెంట్ కౌన్సిలరు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి కాంగ్రెస్ బలం 6కు చేరింది. మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా తమకు సపోర్ట్ చేస్తుందని చెప్పి కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే ఎన్నికలు ఏం జరగబోతున్నది కూడా ఆసక్తికరంగా మరి నిజంగానే కాంగ్రెస్ బలం ఉందా, లేకుంటే చివరి నిమిషంలో ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉన్నదన్న కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కూడా బీజేపీ, బీఆర్ఎస్ పట్టుతో ఉన్నాయి. వాస్తవానికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సయోధ్య కనుక కుదిరితే గత ఫిబ్రవరిలోనే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు వారికి దక్కేవి. అదే ఆ పీఠాల విషయంలో, పదవుల పంపకం విషయంలో తేలకపోవడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం చైర్మన్ అభ్యర్థిగా బీజేపీ, వైస్ చైర్మన్ బీఆర్ఎస్కి ఇచ్చేందుకు నిన్న అంగీకారం కూడా వారి మధ్య కుదిరింది. వారందరూ కూడా ప్రస్తుతం క్యాంపులో ఉన్నారు. ఎన్నిక సమయానికి వారందరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా బీఆర్ఎస్, బీజేపీ సంబంధించిన ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వెడ్మబొజ్జు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన చెప్తా ఉన్నారు కాంగ్రెస్కి బలం ఉంది అని చెప్తా ఉన్నారు. నిజంగానే బలం ఉందా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశానికి హాజరవుతుందా అనేది మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఖానాపూర్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3 మున్సిపాలిటీలో నిన్న 2 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ పూర్తయినా కూడా ఖానాపూర్ నాటకీయ పరిణామాల వద్ద వాయిదా పడింది. ఈ రోజు ఖానాపూర్ భవితవ్యం తేలే అవకాశం ఉంది. వీడియో శ్రీనివాస్తో అంతయ్య, ఈ అమరావతి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.